రాలేదా? లేదురా, ఆ వెంకటలక్ష్మికి ఆ దేవుడి కంటే వాళ్ళ బాబు ఇంపార్టెంట్ లా ఉన్నాడు. ప్రదక్షిణలు చేయడానికి టెంప్ట్ అయిందిరా, కానీ ఏమైందో తెలియదు, లాస్ట్ మూమెంట్ లో డ్రాప్ వెళ్ళిపోయింది. గజ, మన ఇద్దరు చాలా లక్కీ కదరా. దేనికి? మనకి ఇలాంటి హోంవర్క్ లేవి లేవు. ప్రదక్షిణాలు చేయలేదని వీడు, కళ్యాణికి వాళ్ళ బాబు అడ్డొస్తున్నాడని ఆ రవిగాడు ఓ తెగిదైపోతున్నారు. మనం చూడు ఎంత ఫ్రీగా ఉన్నావో, ఎంత ఉల్లాసంగా ఉన్నావో, ఎంత ఉత్సాహంగా ఉన్నావో. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ తిన్నావా? అప్పట్లో చార్మి చార్మి అంటూ ఫోన్ పట్టుకొని తిరగలే. మన్నవేరా ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంది. ఏంట్రా ఎలా ఉన్నారు? మా సంగతి వదిలే, నువ్వేంటి ఇలా తయారయ్యో? ఎలా తయారైతే నీకెందుకురా? ఆవిడ గారి ఇష్టం, ఆవిడ మొగుడు గారి ఇష్టం. ఇది కరెక్ట్. రేయ్, మిమ్మల్ని తిట్టి సుమ్మని సపోర్ట్ చేస్తే మారతాడనే ముష్టి ప్లాన్ తో అలా చేశానురా, అంతేగాని నాకు మీ మీద కోపం ఏంట్రా అన్నయ్యలు? వద్దు, కథలొద్దు. ఆ ముదిన స్టెప్స్ వచ్చినా నేర్పించాడురా నీకు? ఏంటే వాడు నాకు నేర్పించడం ఏంటి? అసలు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? ఎందుకు అని ఏమి తెలియనట్టు అడగద్దు. రమ్య, నిజంగా వాడు మాకు కనిపించి చాలా రోజులైంది. మరి వీడేంటి వాడికిలా వద్దు కదలొద్దు అని అంటున్నాడు? నీకు బాగా సుమన్ గడి భయం పట్టుకుందా రమ్య? మేమేం మాట్లాడినా నీకు వాడే గుర్తొస్తున్నాడంటే హెరాస్మెంట్ ఒక రేంజ్ లో ఉన్నట్టుందే. అవునరా లక్కీ, ఇప్పుడు ఇంటికి ఎవరినో దారిని పోయే దాని అని తీసుకొచ్చి సారు సారు అని అంటూ వాడికి చికెన్లు మటన్లు పెడుతున్నాడు రా. ప్లీజ్ వాడిని మీరే ఎలా అయినా సెటరేట్ చేయండి రా. రమ్య, ఓ 1,00,000 రూపాయలు అడుగు, ఎలా అయినా అడ్జస్ట్ చేస్తాం. ఆ బిల్డింగ్ నుంచి దూకమని చెప్పు, వెంటనే దూకుతాం. నువ్వు అమితాబ్ బచ్చన్ అంత హైట్ అవ్వమని చెప్పు, అవుతాను. అంతేగాని నీ ప్రాబ్లం సాల్వ్ చేయమని మమ్మల్ని అడక్కే, ప్లీజ్ నీకు దండం పెడతా. ఆ గొడవ జరిగిన రోజే మొగుడు పిల్లల విషయంలో తల కాదు కదా, గోరు కూడా పెట్టకూడదని జ్ఞానోదయం అయింది. సారీనే చెల్లమ్మా. చిచ్చి, మీరు ఒక ఫ్రెండ్స్ ఏనంట్రా? మీరందరూ ఒకటేరా, పోతారా నాశనం అయిపోతారు. థ్యాంక్ యూ. మట్టి కొట్టుకుపోతారా. ఫ్రెష్గా స్నానం చేస్తాం. ఛీ, సిగ్గులేని జన్మ అని సిగ్గులేని జన్మ. పాపం ప్రాబ్లం ఏంటి అడిగి ఉండాల్సిందిరా. అంత లేదు, మనోడు ఏ కారణం లేదే అలా బిహేవ్ చేయడు. లైట్ తీసుకో, పదండి వెళ్దాం. పద. ఏ రమ్య, ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఏ అయిపోతే మేము లేమా? ఎంత కావాలి? 1000 2000 కావాలా? ఏయ్ నువ్వు ముయ్, ఇక్కడ బాలేదు అంటే పరిస్థితి బాలేదు అని. ఇన్ని సంవత్సరాలైనా తెలుగు మటుకు రాదు. బాలీవుడ్ హీరోయిన్లు చూడు, ఒక్క సినిమా చేయగానే. ఆపండి, ఇక్కడ నేను బాధపడుతుంటే మీరు భాష మీద డిస్కషన్ అవసరమా? సారీ సారీ, చెప్పు రమ్య ఏమైంది? ఏంటోనే, సుమన్ పూర్తిగా మారిపోయాడు. అది జరిగింది. అసలు వాడెవడు? అసలు ఆ ముసలాడు వీడికి ఏమవుతాడు? దేవుడు, నా ప్రత్యక్ష దైవం. చూడండి, పెళ్లి కావలసిన వాళ్ళు, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు అనవసరంగా దీనిలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. దేనికి పనికి రాకుండా పోతారు. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? కట్టలొద్దు. అంతా నా కర్మే, వీడి జన్మలో మారడు. వస్తా. సంధ్య, నేనేం తప్పు చేశానో నాకు తెలీదు, ఏం పాపం చేశానో అంతకంటే తెలీదు. అన్నీ తెలిసిన ఈ వయసులో తెలియంది తేలంది నీ బిహేవియర్ ఒకటే. ఎందుకింత మార్పు? నేను చేసిన నేరమేంటి? నిన్న నువ్వు నన్ను గజ్జి కుక్క అన్నావు. నా సంజుయే కదా అందు అని సరిపెట్టుకున్నాను. నువ్వు గజ్జి కుక్క అను, గుంటనక్క అను పడతా. బట్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావో తెలియడంలా. నువ్వు కారణం చెప్తావన్న గంపిడాశతో నీ వరుణ్.
ఏమైంది? కాలుకు దెబ్బేమైనా తగిలిందా? లేదు సేదా, లుంగి కదా, నడవడం కష్టంగా ఉంది. ఇంకెంతలే, 2-3 రోజులు అలవాటైపోతుంది. ఏవలవాటవుతుంది? ఇలా చండాలంగా నడవడమా? లేదు, మీసమున్న మగాడిలా నడవడం. ఏడిసేవలే, రొయ్యకు కూడా మీసాలుంటాయి. అందుకే చేపల్లోకెల్లా అవి కాస్ట్లీ. ఏంటి మాటకు మాట వేస్తున్నా? అంతేలే, ఇంకా ఎన్ని రోజులు? ఏ, ఈ లుంగిల పథకం రద్దు చేస్తున్నావా? కాదు, పర్మనెంట్ చేస్తున్నా. ఇక ఇంటా బయట లుంగితోనే తిరగాలి. లుంగి మీద కాలేజ్కి వెళ్తే బాగుండదు సేదా. నువ్వు ఇక నుంచి కాలేజీకి కాదు, పొలానికి. పొలానికా? నీకేమన్నా మెంట్లా? నేను పొలానికి వెళ్ళడం ఏంటి? ఏయ్, మెంటలు గింటలు అన్నావంటే మర్యాదగా ఉండదు. నేను రిజైన్ చేస్తున్నాను. రిజైన్ చేస్తున్నావా? ఏంటి అది ఆనందమా ఆశ్చర్యమా? రెండు. చచ్చా, కాదు, రెండోదే ఆశ్చర్యమే. చూడు, మనం రిజైన్ చేసి నేనింకా చేయలేదుగా. ఇప్పుడు చేస్తావు గాని మనం ఊరెళ్ళి హ్యాపీగా ఫామ్ హౌస్ డెవలప్ చేద్దాం. మా డాడీకి పాపం ఇంతకాలం దూరంగా ఉండి ఏ హెల్ప్ చేయలేకపోయాను. పని వాళ్ళని ఎంతవరకు నమ్ముతాడు చెప్పు? అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది మంచి పాలేరుగా పడి ఉండడానికా? పాలేరు, రైతు, భూస్వామి ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. కష్టపడి మన పని మనం చేసుకునే దానికి పేర్లు షేర్లు ఎందుకు? ఏదో ఒకట్లే, నాయుడు సార్ దీన్ని ఒప్పించారు. ఇక మీద ఊరెళ్ళాక ఇది నా మీద పెత్తనం చెలాయిస్తే నేను కాదు, ఊళ్ళో వాళ్ళే మొగుడిని చేసుకుంటున్నావేంటని తంతారు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఊరికి రావా? భలే దానివే, నేనెందుకు రాను? అసలు ఈ ప్లాన్ వేసిందే నేనైతే. ఏంటి? ఏం లేదు, వెళ్దాం. వెళ్ళి హ్యాపీగా ఆ 2 ఎకరాల పొలాన్ని దున్నేద్దాం. 2 ఎకరాలేంటి? అదే మీ నాన్న పొలం. నేను 2 ఎకరాలని చెప్పానా? 34 ఎకరాలు. మరి మీ నాన్న పేరు చూస్తే అలా ఉండడే. ఛత్రి! సారీ, ఏదో ఫ్లోలో అనేశాను. చూడు, ఊళ్ళో ఇలాంటి కుప్పిగంతులేస్తే నేను కాదు, మా వాళ్లే నీకు బుద్ధి చెప్తారు. జాగ్రత్త. చిన్న రిక్వెస్ట్ సాదా. ఏంటి? ఏం లేదు, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో నువ్వు కూడా ఇలా నన్ను మర్యాద లేకుండా ఎప్పుడు చెడుపడలాడుతూ తిరగకుండా ప్రశాంతంగా ఉండు. ట్రై చేస్తా. థ్యాంక్ యూ సదా. బై నేనందరికీ బిజినెస్ పెడుతున్నావు అని చెప్పా, నువ్వు కూడా అలాగే చెప్పు. అంతేకాని మేం వ్యవసాయం చేస్తున్నావని వెర్రి వెంగళప్పులా డప్పేకు. అర్థమైందిగా? ఇంకోటి కూడా నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ఏంటి? నేను నీకు లుంగిలు కొనిచ్చింది ఇందుకే అని. కరెక్టే, ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కదా, ఇక వెళ్ళు. ఏ, నువ్వు రావా? ఏ, నీకు భయమా? మేసమన్న మగాన్ని, నాకేం భయం, నేనే వెళ్తా. అమ్మడు, తింటానికి వస్తారేమో అడుగు. ఏది తప్పునో అది తప్పదుగా. మనిషికి తిండే కాకుండా తప్పంది మరొకటి ఉందే రమ్య, అది చావు. అది మీ అమ్మకి తప్పదని చెప్పు. ఏయ్, ఏంటి మా అమ్మని చావమంటావా? ఊరుకుంటున్నాను, రెచ్చిపోకు. బాబు, ఏంటి బాబు ఈ మాటలు? ఏమయ్యా పెద్ద మనిషి, అసలు ఇదంతా నీ వల్ల కాదు. నీకెవరు దిక్కులేనట్టు ఇక్కడొచ్చి ఊడిపడ్డావు. బాగా చెప్పావు అమ్ముడు. దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్టు ఈయన గారికి నీ మొగుడే దిక్కయ్యాడు. అంటే ఏంటి? మీ ఇద్దరం దిక్కు మొక్కు లేని అనాథలం అన్నమాట, అంతేగా? మాట్లాడమంటే రమ్య. ఆ మాట అంత నేను కాదు, మా అమ్మ. అదేనే, నువ్వంటే ఒకటి, మీ అమ్మంటే ఒకటా? ఆవిడ సౌండ్ అయితే నువ్వు రీసౌండే. 5 కోట్లకు అధిపతిని నేను దిక్కులేని వాణ్ణా? 5 కోట్లని ఎగిరెగిరి పడుతున్నావే, అది మా భిక్షాన్ని గుర్తుంచుకుంటే మంచిది. వామ్మో వాయో, 5 కోట్లు బిచ్చవేశారా? సరే, రేపు 2 లారీల బిచ్చగాళ్ళని తెస్తా, ఎన్ని కోట్లు వేస్తారో చూస్తా. బాబు, ఊరుకో, ఎందుకు గొడవ? లేకపోతే ఏంటి సార్, దైవ సమానం లేని మిమ్మల్ని దిక్కులేని వాళ్ళు అంటుందా? దైవ సమానులు అంటున్నావు, ఎవరేంటి? నాకు తెలిసి తల్లిదండ్రులే దైవ సమానులు. నీకెటో తండ్రి లేడు, మరి ఈయనెవరో? చంపేస్తా ఎక్కువ మాట్లాడేవంటే. హే!
ఎనీథింగ్ రాంగ్? రాంగ్ కాదు సార్, రైట్ సార్, ఆల్ రైట్ సార్. అయ్యో అయ్యో, మీరు మనుషులు దేవుడు సార్. అడగ్గా అడగ్గా, తిరగ్గా తిరగ్గా, మొక్కగా మొక్కగా దేవుడు వరం ఇస్తాడు. కానీ మీరు గ్రేట్ సార్, కింగ్ సార్ మీరు. ఏంటయ్యా సేద ఒప్పుకుందా? ఒప్పుకుందా అని అంత కూల్గా అడుగుతారేంటి సార్? ట్రైనింగ్ కూడా ఇస్తుంది సార్. ట్రైనింగా? ట్రైనింగ్ ఏంటి? అబ్బా అవన్నీ తర్వాత చెప్తానులేండి సార్. తన కల్లో కూడా ఒప్పుకుంటుందని అనుకోలేదు సార్. అంతా మీ చలవే, మీ దయ్యే సార్. ఇదిగో ఛత్రి, ఇంతకాలం ఇంత ఆనందాన్ని ఎలా దాచుకున్నావయ్యా? దాచుకోలేదు సార్, దోచుకుంది. నా ఆనందాన్ని హరించింది సార్. ఏదో ఒకటి లేవయ్యా, అమ్మాయి ఒప్పుకుంది, ఇంకా మీకు ఏ దిగులు లేదు. కానీ ఛత్రపతి, ఆ సేద పెట్టిన బాధలకి నువ్వు ఏ విప్లవకారుల్లోనో సన్యాసుల్లోనో కలిసిపోతావని చాలా కంగారు పడ్డానయ్యా. నువ్వు మంచి భర్తవయ్యా. ఫోన్లేండి సార్, తను కూడా మంచి భార్యే, కాకపోతే కొంచెం తిక్క. దాంతో ఏవో ఊహించుకుని అవన్నీ నా మీద ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది అంతే. నేను ఉన్నా దేనికి? మీకేమైంది సార్? ఏమైందా? నా పెళ్ళై 30 ఏళ్ల పైన అయింది. అప్పటి నుంచి మా ఆవిడ అడగకుండా ఒక్కసారైనా అన్నం పెడుతుందేమో అని చూస్తున్నా. చస్తే పెట్టదు. అదేమంటే అడగకుండా అమ్మైనా పెట్టదు, మీ అమ్మ పెట్టందే నేనెందుకు పెట్టాలి అంటుంది. ఈ 30 ఏళ్లలో ఏమండి భోంచేద్దాం రండి అన్న మాట వెళ్ళలేదయ్యా. ఏంటి నీకు నవ్వులాటగా ఉందా? సారీ సార్. సర్లే. అదేందక్క, ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాతో ఏమైనా ప్రాబ్లమా? రే జాఫర్, అక్క అసలు నీకు నువ్వేమనుకుంటున్నావురా? నీతో నాకేంటి ప్రాబ్లం? అది కాదక్క, నేను చెప్పిన మాట వినడం లేదని. వినకపోతే నిన్ను పంపించేస్తా, అంతేగాని నేనెందుకు వెళ్తా? ఏంటి మేడం, ఎందుకు ఏడుస్తున్నాడు వీడు? మేడం మీరు మరీ స్ట్రిక్ట్ మేడం. ఏదో చిన్న పిల్లాడు చిన్న తప్పు చేస్తుంటాడు. వీడిని తిట్టానని నేను నీకు చెప్పానా? పోనీ వీడు చెప్పాడా? మరి ఎందుకు ఏడుస్తున్నాడు? అదే మరి ఒళ్ళు మండేది. మీకు మీరే ఒక డెసిషన్కి వచ్చేస్తే సరిపోతుందా? సారీ మేడం, ఇక నుంచి అలా రావు. మీరొచ్చినా రాకపోయినా పర్వాలేదు. అదేంటి మేడం? అక్క వెళ్ళిపోతుంది అక్క. ఊరుకోరా, ఊరుకో. ఓహో, ఇందుకనా వీడేడుపు? ఏంటి ఇందుకా వీడేడుపు అనంటే దీనికి ఏడుపెందుకు నవ్వాలి కానీ అని అనుకుంటున్నావా? అబ్బో, ఎంత కరెక్ట్ గా క్యాచ్ చేసింది. అబ్బబ్బే, దాని ఉద్దేశం అది కాదు మేడం. నిన్నడగలేదు. సారీ మేడం. ఎందుకు వీడు ఏడుస్తున్నాడు అన్న దగ్గర నుంచే కదా టాపిక్ స్టార్ట్ అయింది, అందుకని. సర్లేవే, మరి మీరు సరే ఎందుకు రిజైన్ చేశారు మేడం? అదే అడిగితే చెప్పలేదక్క. రేయ్, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. ఏవడిగారు? ఎందుకు రిజైన్ చేశారని కదా. ఇద్దరు మా ఊరెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకు మేడం రిస్క్? కడుపులో నీళ్లు కదలకుండా ఇక్కడే ఉండొచ్చు కదా. పైగా ఛత్రి సార్కి బిజినెస్ మీద అంత కమాండ్ కూడా లేదు. అది నీకెలా తెలుసు? అంటే చూస్తే తెలుస్తుంది కదా మేడం. చూస్తే ఎలా తెలుస్తుందో ఏదైనా చేస్తే కూడా తెలుస్తుంది. బిజినెస్ కూడా అంతే. చేస్తే తెలుస్తుంది కరెక్టే, చివర్లో లాస్ వస్తే? లాస్ వచ్చిందని తెలుస్తుంది. ఏం బిజినెస్ మేడం? ఇంకా ఏం ఆలోచించలే. దేనికైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం. ఏంటి? కీడించి మేలించమన్నారు. రేపటి రోజు ఏదేమైనా మిషనరీ అమ్ముకున్నా కొద్దో గొప్ప డబ్బులు మిగులుతాయి కదా. నెగిటివ్ థింకింగ్ పనికిరాదు సుభాష్ని. చూస్తుండు, నేను బిజినెస్ లో సక్సెస్ అయ్యి మిమ్మల్ని మా ఊరు పిలుస్తాను. వెరీ గుడ్ మేడం. దేనికైనా సంకల్పం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. శ్రేయ కూడా నాతో అదే చెప్పింది. నేను హీరోయిన్ అయితే షూటింగ్ మీ ఇండస్ట్రీలో ఒక రోజు ప్లాన్ చేస్తాను. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ రా. ఏంటి మేము విన్నది నిజమేనా? ఏం విన్నారు? అదే సేదా మేడం నిన్ను వదిలేసిందంట, డైవర్స్ కూడా అప్లై చేసిందంట. ఏయ్ ఎవడా చెప్పింది? మరి ఎందుకయ్యా మా దగ్గర కూడా నీ ఏదో బిల్డప్ లో నువ్వును? మేము విన్నది నిజమేనా అంటే ఏం విన్నావో నీకు నిజంగా తెలీదా? పెద్ద గంభీరంగా ఏం విన్నారు అంట. బాగా అన్నావురా. ఏంటి మావా, నువ్వు ఊరెళ్ళిపోతే మాకు డబ్బులు ఇచ్చేదెవరు? బిర్యానీలు తినిపించేదెవరు? ఎంత పని చేసావు మావా. రేయ్, అంటే నేను వెళ్ళిపోతున్నందుకు మీకు దిగులుగా లేదన్నమాట. అంతేరా. లెక్చరర్ అన్న ఫోజు లేకుండా నేను మీతో ఫ్రెండ్లీగా ఉన్నందుకు బాగా బుద్ధి చెప్పారా? ఏంటి నువ్వు లెక్చరర్వా? ఎప్పుడైనా లెక్చరర్లా బిహేవ్ చేసావా? ఈ మాట ఇప్పుడు కాదు, చాలా సార్లు అన్నావు. అయినా ఫ్రెండ్లీగా ఉండడం మా అదృష్టం కాదు, నీ అదృష్టం. సర్లేరా, వెళ్ళిపోతున్నాడు కదా, పోయేటప్పుడు బాధ పెట్టడం దేనికి? సర్లేరా, ఈ మాత్రం డోసు ఇవ్వకపోతే మనల్ని మర్చిపోతాడు. లేకపోతే ఊరెళ్ళాక అక్కడ జనాలతో నేను కాలేజీలో అడుగు పెట్టగానే ఒకటి ఇది పోసుకున్నాడు, నేను టైగర్లో తిరిగేవాణ్ణి అని బిల్డప్ ఇచ్చుకుంటాడు రా.
అవునవును రోయ్, ఇది నిజమే. ఇక్కడ మన ముందే ఇంత ఎక్స్ట్రా చేస్తున్నాడంటే మనం లేకపోతే రెచ్చిపోడు. అరే గజ, నేను ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మాత్రం మర్చిపోనురా. అరే రే, నన్ను ఆ రోజుల్లో ఎంత టార్చర్ పెట్టారా. ఎప్పుడు? ఆ వద్దు రోయ్, నేను అంత తేలిగ్గా మర్చిపోతానా? హాసిని ప్రహ్లాదని కలపడానికి నన్ను బలిపశం చేశారు కదరా. ఒక్కటా రెండా ఎన్ని స్కీములు వేసి నన్ను భ్రష్టు పట్టించారా. నిజమే మామా, ఇక ఆ రోజులు రావు. తగ్గు, అదంతా జరిగి తిప్పి కొడితే సంవత్సరం అవుతుంది. ఏదో ఎప్పుడో జరిగినట్టు ఫీల్ అవుతున్నాడు. మామా, మీ ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తావు? మీదే ఆలస్యం రా, మీరు ఎప్పుడంటే అప్పుడే. నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు ఈ మాట అంటే నమ్మేవాళ్ళం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మారిందిగా. నీ లైఫ్ ని శారదా మేడం కి 99 ఇయర్స్ లీజుకిచ్చావుగా. ఇప్పుడు నీ మాట చెల్లుద్దంటావా? హే, రేపు వస్తారా? వచ్చేయండి, అందరికీ బిర్యానీ చేసి పెడతాను. చిచి, చేయించి పెడతాను. ఓకేరా, లగేజ్ సర్దుకోవాలి. వస్తాను, బాయ్. సరే గజ, ఈ తెంగరోడికి ఏదైనా గిఫ్ట్ కొనిద్దామంటావా? గుడ్ ఐడియా. నా షేర్ 1500. రవి గారి దగ్గర 1500 ఉన్నాయి. నీకెలా తెలుసు? తావీజ్ మహిమా. మరి నీ షేరు? నీల్ బ్యాలెన్స్. చంపేస్తా. ఓకే ఓకే, 2000 ఇస్తా. మరి ఇప్పుడు దాకా లేవన్నావేంట్రా? చిత్రి మామ కోసం నా లైఫ్ ఎంత రిస్క్ అయినా చేస్తాను రా. నా దగ్గర టైంకి డబ్బులు లేకుండా పోయే. ఎవరి దగ్గర డబ్బులు లేకపోవడం నా బ్యాడ్ లక్ కాదు, మావ దరిద్రం. ఎప్పుడు ఏటీఎంలా వెలిగిపోయే సీతా బిందుల దగ్గర కూడా లేవంటే అది మావ దరిద్రం కాకపోతే ఇంకేంటి. ఇప్పుడు ఈ తల్లి ఏమనుద్దో అనేదే ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తంతున్నందుకు పెనాల్టీ ఇవ్వదే ఏంటి? చాలా థ్యాంక్స్ సుభాష్ని గారు, ఫోన్ చేసి రమ్మనగానే వచ్చినందుకు. ఇదండి ఫ్రెండ్షిప్ అంటే, ఇదండి డిసిప్లిన్ అంటే, ఇదండి పర్ఫెక్షన్ అంటే. ఏంటి పొద్దున్నే పొగేస్తున్నావు? పొగా? యు మీన్ స్మోక్? చచ్చా, నాకు సిగరెట్ అంటే అసేవండి. రేయ్, అంతొద్దు రోయ్. నీకు పొగేయడం అంటే మోసేయడం అని తెలుసు. డ్రామాలొద్దు, విషయం ఏంటో చెప్పు. 4 తన్నులు తిన్నా సరే డబ్బులు మాత్రం లాగాలి. రేయ్, నీకు పని లేకపోవచ్చు, అవతల నాకు చాలా పనులున్నాయి. చెప్పు. అసలు ఈ డబ్బులు ఎవడు కనిపెట్టాడు కానండి, భలే పవర్ఫుల్ అండి. అన్నిటితో మనం ఆడుకుంటే అది మనలో ఆడుకుంటుందండి. అప్పు కావాలా?